ట్రంప్ తారీఫ్ గొడవ మళ్ళీ మొదలైపోయింది. మోడీ మీద గౌరవం ఉంది, మోడీ నా మంచి ఫ్రెండ్ అంటూనే 25% పెంచేశాడు. ఇంకో 25% పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా రష్యా రిలేషన్షిప్ వల్ల ట్రంప్కి కాలి 25% తారీఫ్ పెంచేశాడు. తారీఫ్ పెంచడం వల్ల యుఎస్ ప్రజల మీదే అది పడుతుంది. ఎందుకంటే వస్తువు ఇంపోర్ట్ చేస్తే అక్కడ వాళ్ళు ఆ పర్సంటేజ్ ఎంతైతే పెరిగిందో అది లోకల్ ట్యాక్సెస్ అంతా కలుపుకొని మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే యుఎస్లో ఉన్నారో రా మెటీరియల్ ఇండియా నుంచి కొనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వేరే చీప్ కంట్రీస్లోంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మన ఇండియాలోకి కారు ఇంపోర్ట్ చేసుకుంటే అది ₹1,00,00,000 అవ్వింది అనుకోండి, అది ఇక్కడికి వచ్చేసరికి 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది. ఇంపోర్ట్ ట్యాక్స్, దాని తర్వాత లగ్జరీ ట్యాక్స్, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కలిపి అసలు ఛార్జెస్ కన్నా డబల్ ట్రిపుల్ అవుతాయి. అది ఎవరు పే చేస్తున్నారు? ఎండ్ ఆఫ్ ది డే కొనుక్కునే కస్టమరే పే చేస్తాడు. గవర్నమెంట్ కి డబ్బులు వెళ్ళిపోతుంది ట్యాక్స్ రూపంలో. మొత్తం కూడా తారిఫ్ గేమ్ గానీ, ఇంపోర్ట్ ట్యాక్సెస్ గేమ్ గానీ అల్టిమేట్ గా బేర్ చేయాల్సింది, పడాల్సింది ప్రజలే. అందుకనే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేశారు. సో మన ఎక్స్పోర్ట్ బాగా పెరగాలి అని అంటే ఈ తారీఫ్ తగ్గిస్తే మనకి ఎక్స్పోర్ట్, రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ బాగా జరుగుతుంది. కానీ ప్రొడక్ట్స్ కి మాత్రం ఎండ్ యూజర్, ప్రొడక్ట్ వాడే ఎండ్ యూజర్ మనం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు కొనే దాంట్లో మాత్రం ఎండ్ యూజర్ మాత్రం ట్యాక్స్లు భరించాల్సి వస్తుంది. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మోడీనే ఒక రకంగా కాపీ కొడుతున్నాడు. అతను ఎట్లా అంటే మేక్ ఇన్ ఇండియా అని ఇనిషియేషన్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్. ప్రతి ఒక్కటి ఇండియాలోనే తయారు చేయాలా, ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయాలని. అలాగే యుఎస్ గవర్నమెంట్ కూడా, ట్రంప్ కూడా ఇక్కడే తయారు చేయండి, మీరు ఇంపోర్ట్ చేసుకోకండి, దానివల్ల చాలా నష్టపోతున్నాము అని అంటున్నాం. కానీ యుఎస్ లో లిటరల్ గా అక్కడ తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే లేబర్ కాస్ట్ కానీ, ల్యాండ్ కాస్ట్ కానీ అక్కడ ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పెన్సివ్. సో రేట్లు ఇంకా డబల్ త్రిబుల్ అవుతాయి. ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా ఇంకెక్కువగా పెరిగిపోతే ప్రజల మీద ఇంకా ఎక్కువ భారం పడుతుంది. ఇండియా లాంటి కంట్రీలో, చైనా లాంటి కంట్రీలో తక్కువకి తయారు చేయొచ్చు, కానీ యుఎస్ లో తయారు చేయడం చాలా కష్టం. సో ట్రంప్ తొందరగా తెలుసుకుంటాడు. తెలుసుకొని మళ్ళీ తారిఫ్ గేమ్ లోంచి బయటకు వచ్చేసి భయపెట్టేయడం తగ్గించేసి మళ్ళీ నార్మల్ లోకి వస్తాడు. సో ఎక్స్పోర్టర్స్ అంత కంగారు పడాల్సిన పని లేదు. యుఎస్ ఒకటే కాదు, ప్రపంచంలో మన ఇండియా ప్రొడక్ట్ ని లైక్ చేసే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, యూకే కంట్రీస్ ఉన్నాయి. యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ అయిపోయింది. యూఏఈలో కూడా మన ప్రొడక్ట్స్ బాగా ఇష్టపడతారు. సో యుఎస్ లేకపోతే ఎక్కడికైనా ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడికైనా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ మీకు కావాలి అంటే కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.